హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆనియన్ పకోడీ. లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. ముందుగా 3 ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ను పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగే కట్ చేసుకోండి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ ఆనియన్స్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలను వేసుకోండి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా తీసుకున్న వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిసికినట్లుగా చేసుకుంటూ కలపండి. మనం ఇలా కలుపుతూ ఉండగానే ఉల్లిపాయలో వాటర్ అనేది ఇలా ఊరుతాయి. ఇందులో 1 కప్పు శనగపిండి వేయండి. అలాగే పకోడీలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉండడానికి 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత శనగపిండిని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. శనగపిండిని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలాగే 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. పకోడీకి పిండి గట్టిపడేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్రని వేసుకోవాలండి. అలాగే కొంచెం వాముని కూడా తీసుకొని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పౌడర్ అయినా కానీ లేదా ధనియాలను ఇలా తీసుకొని నలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా నలిపి వేయటం వలన ఫ్రై అయినప్పుడు పకోడీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తరువాత ఇందులోకి కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత వంట సోడా పిండికి పట్టించేలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. తరువాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఆయిల్లో వదులుకుంటూ ఉండాలి. పకోడీకి ఇదే విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ పకోడీని 2 వైపులా కలుపుతూ ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, పకోడీ ఇలా ఫ్రై అయినప్పుడే తీసేసుకోండి. మీడియం కలర్ వచ్చినప్పుడే, ఎందుకంటే ఆయిల్ నుంచి తీసాక పకోడీ బ్లాక్గా మారిపోతుంది. సో రెడీ అయ్యిందండి పకోడీ. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. అలాగే సెకండ్ వాయి కూడా పిండిని ఇలా కొంచెం కొంచెం వదులుకుంటూ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చివరగా ఇందులో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పకోడీ మీద వేసేసుకోండి. సో ఇలా చేసుకున్న పకోడీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పకోడీ రెడీ అయిపోయిందండి. ఇలాగే మీరు కూడా చాలా ఈజీగా క్విక్ ఇన్ టైంలో రెడీ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కూడా ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి.